కానీ ఆ న్యాయమూర్తి గారు తీసుకున్నారో తీసుకోలేదో అని తీసుకోకుంటేనే అతను రిమాండ్ అవుతాడు. కేవలము అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి అనే ఉద్దేశంతోనే ఇది చేసి 111 అనేది పెట్టడం ఎందుకు పెట్టిరు అంటే జైల్లో పెట్టాలి. ఆడాడ 35 నోటీస్ ఇచ్చి పెడితే తిట్టిండు కదా జైల్లో లోపల పెట్టాలనే విషయం అర్థమవుతుంది. అట్లా ఈ 111 సెక్షన్ వివిధ పోలీస్ స్టేషన్లలో కట్టినాక ఒక దాంట్లో ఒకటి ఆ చర్యను కూడా తప్పు పట్టింది. ఇప్పుడు మీరు దీంట్లో బెయిల్ రాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నత న్యాయస్థానానికి పోతారు, ఉన్నత న్యాయస్థానానికి కాకుంటే అత్యున్నత న్యాయస్థానానికి పోతారు. అయితే ఇప్పుడు అర్నబ్ గోస్వామి కేసులో మీరు చూడొచ్చు. అర్నబ్ గోస్వామి కేసులో కొన్ని వ్యాఖ్యలను తప్పు పట్టుకుంటూ అదే ఆడ ప్రభుత్వం కూడా ఇటువంటి సెక్షనే పెట్టింది. ఆ సెక్షన్లు చెల్లవు, ఈయనకు 41A నోటీస్ ఇవ్వాలి అని చెప్పేసి అది మ్యాటర్ వెంట అప్ టిల్ సుప్రీం కోర్ట్. సో దీనిలో కూడా అదే పునరావృతం అవుతుంది. ఇప్పుడు నేను ఏ రాజకీయ పార్టీకి కానీ లేకుంటే ఏ వ్యక్తికి కానీ నేను వత్తాసు పలికేటట్టు మాట్లాడుతున్నాను కాకుంటే రాజకీయాలలో ఉన్న వాళ్ళు ఇవన్నిటికి అతీతంగా ఉండాలి. వ్యక్తిగత విమర్శ చేసిండు. ఒక వ్యక్తిగత విమర్శ, ఒక కుక్క మనం కరుస్తుంది, కుక్కను మనం తిరిగి కరవం కదా. కుక్కను ఏం చేస్తాము, ఒక కట్టెతో కొడతాము, లేకపోతే దాని నుండి దూరంగా వెళ్ళిపోవడము, ఏదో ఒకటి చేస్తాం. కానీ ఈడ ఏం జరుగుతుందంటే కుక్క కరిస్తే కుక్కను మళ్ళీ పోయి కరుషుడు అవుతుంది. అది కరెక్ట్ కాదు. అంటే వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలు అనేటివి పక్కకు పెట్టాలి, సంక్షేమం మీద దృష్టి సారించాలి రాజకీయాలలో ఉన్న వాళ్ళు. ఇట్లా కొట్లాడుకుంటూ పోతే ఇక ప్రజాధనము ప్రజలకు సంబంధించిన సమయము పూర్తి స్థాయిలో అంటే వినియోగం వృధా అవుతాయి. 111 పెట్టడము అసలు దీనిలో దేశద్రోహం ఏడున్నది? వ్యక్తిగత దూషణ తిట్టిండొచ్చు, వ్యక్తిగతంగా తిట్టుండొచ్చు, తిట్టినందుకు అట్లాంటి సెక్షన్ పెడితే ఓకే, అది ఆ సెక్షన్ బేలబుల్ అని లేకుంటే ఆ సెక్షన్ నాన్ కాగ్నిజబుల్ అని వేరే సెక్షన్ తీవ్ర నేరానికి సంబంధించిన సెక్షన్ ని తీసుకుపోయి రిమైండ్ చేసి, ఇప్పుడు ఆయన వయసు కూడా పరిగణలోకి తీసుకోవాలి. 66 సంవత్సరాలు మనం చూస్తూనే ఉన్నాం ఎట్లా తీసుకుపోయారు. సరే తిట్టి ఉండొచ్చు, తిట్టకపోయి ఉండొచ్చు, అది వేరే ఇష్యూ. కాకుంటే దీనిలో మన ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ఏడున్నదో నాకైతే కానొస్తలేదు. అంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని కానీ ఇటు సజ్జల భార్గవ్ని కానీ ఇప్పుడు ఎలాగో ఈ త్రిబుల్ పెట్టారు, ఇలా మేబీ ఇలాగే అప్లై చేసి వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? అంటే ఆయన చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం ఆధారంగా ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ అంట. కొన్ని విదేశాలలో కొన్ని దేశాలు ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ ని కూడా వ్యాలిడ్ కన్ఫెషన్ గా వాళ్ళు చూపెట్టుకుంటూ దాన్ని ఆధారంగా చేసుకొని శిక్ష వేయించవచ్చు. కానీ మన కాడ ఏంటంటే పోలీసు వాళ్ళ ముందట చేసిన కన్ఫెషన్ అనేది వ్యాలిడ్ కన్ఫెషన్ కాదు. చట్టమే చెప్తుంది. ఇప్పుడు వీడియో ఆధారం ఉంటది, వీడియో ఆధారం. ఇప్పుడు ఆయన ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏం చేసిండు, దాని దేశద్రోహం ఏడున్నది? లేకుంటే ఇప్పుడు ఒక వ్యక్తిని సంపుదాము, లేకుంటే ఒక వ్యక్తి అల్లకల్లోలం సృష్టిస్తాము, రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టిస్తాము, అదే విధంగా కొట్లాడుకొని కొన్ని వర్గాల వారు కొట్లాడుకునేటట్టు చేద్దాము, ఆ కొట్లాటల ద్వారా మనం లాభపడదాము, అవన్నీ ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని లేవు దీంట్లో. తిట్టుమన్నాడు, నేను తిట్టిన, అప్రతిష్ట పాలు చేద్దామని, అప్రతిష్ట పాలు చేసిండేమో, అప్రతిష్ట పాలు చేసిండేమో, లేకపోతే తిట్టిండేమో. పిడితే ఆర్గనైజ్ క్రైమ్ అవుతుంది. అది సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ. సోషల్ మీడియాలో పలానా జాగాలో పోయి బాంబు పెట్టు, లేకపోతే పలానా జాగాలో పోయి నువ్వు మొత్తం కొట్లాటలు, లేకుంటే ఒక వ్యక్తుల మధ్య విద్వేషాలు పెంపొందించేటట్టు. అక్బరుద్దీన్ కేసు ఏమైందండి? కేసు అక్విటల్ అయింది కదా. సిగ్గుపడాలి ప్రభుత్వం. అది ఆర్గనైజ్ క్రైమ్. ఇదా ఆర్గనైజ్? నేను తిట్టలేనా అనే విషయాన్ని మాట్లాడతలేను. దీనిలో ఆర్గనైజ్ క్రైమ్ ఏముంది అంటే న్యాయ వ్యవస్థను ఇట్లా తప్పుదోవ పట్టించుకుంటా పోలీసు వాళ్ళు మొత్తం ఎట్లా పడితే వాళ్ళు అట్లా వాళ్ళకు అనుగుణంగా, రాజకీయ నాయకులకు అనుగుణంగా సెక్షన్లు పెట్టుకుంటా ప్రజలు ఎంబడబడితే
ఇది కరెక్ట్ అంటే మంచి సంకేతాలను ఇస్తలేదు ఇది. సో రాజకీయంగా చట్టాలను వాడుకుంటున్నారు అనుకోవచ్చు అంటారా? అంతే కదా. రాజకీయంగా ఇప్పుడు రాజకీయ ఒత్తిడులు లేకపోతే ఇప్పుడు మనం ఒక విషయాన్ని చూద్దాం, దీనిలో రిమాండ్ యాక్సెప్ట్ చేస్తారా యాక్సెప్ట్ చేయరా అనే విషయాన్ని మనం చూడవచ్చు. ఇప్పుడు ఇంతకు ముందు అలా న్యాయ వ్యవస్థలో బేసిక్ వీటిని కన్సిడర్ చేసే ఉద్దేశం 100% ఉంటుంది. అంటే న్యాయమూర్తులు కూడా ఎంతో ప్రెషర్లో ఉంటారు. అంటే ఎమోషన్స్తో కూడుకున్న కొన్ని విషయాలు ఉంటాయి వాళ్ళు డీల్ చేసే విషయం. అదేవిధంగా తీర్పుల ద్వారా ప్రజలలోకి ఒక మంచి బిహేవియర్ని కానీ మీరు పెంపొందించుకోండి అనే విషయాలు చెప్పిన ఉదాహరణలు చాలా ఉన్నాయి. అయితే ఈడ మనము ఆ విచక్షణను వాడాలన్నా వాడొద్దా అనేది ఒక న్యాయమూర్తి నుండి ఇంకో న్యాయమూర్తి మధ్యలో డిఫరెన్స్ ఉంటుంది. అయితే 111 వాస్తవానికి ఆ అంశాన్ని పరిశీలించే అధికారం మేజిస్ట్రేట్ ఉంటుంది, కానీ ఆ అంశాన్ని పరిశీలించను అని చెప్పే అధికారం కూడా మేజిస్ట్రేట్ ఉంటుంది. మీరు ఆ సెక్షన్ పెట్టిర్రు కాబట్టి ఐ నీడ్ నాట్ ఎన్క్వైర్ ఇన్ టు ఇట్, అది మీరు ట్రయల్లో చూసుకోండి, ఫస్ట్ రిమాండ్కి అయితే పంపిద్దాము అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. దీనిలో ఇంకొక విషయం ఏంటంటే, ఒక కేసుల కస్టడీ తీసుకొని మళ్ళీ ఇంకొక 16 అయిన కేసులు పెట్టిరంట. అయితే ఇంకొక కేసులో మేము కస్టడీ కావాలి, ఇంకొక కేసులో పీటీ వారెంట్ వేయాలి అనే విషయాన్ని. ఇప్పుడు మన తెలంగాణ హైకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది విశ్వనాథన్ కేసులో. ఆ జడ్జిమెంట్ని మనం వేరే కేసులో కూడా కోట్ చేయడం జరిగింది. అదేంటంటే, ఇప్పుడు అరెస్ట్ చేసిన టైం నుండే అతని డేట్ ఆఫ్ రిమాండ్ అనేది కౌంట్ చేయాలి అనే విషయాన్ని చెప్పడం జరిగింది. అంటే నేను ఇవాళ దినం ఈ పోలీస్ స్టేషన్లో ఈ కేసులో నేను అరెస్ట్ చేసిన అని చెప్పి మళ్ళీ పక్క పోలీస్ స్టేషన్లో ఇంకొకటి అట్లాంటిదే కేసు పెట్టి ఇతన్ని ఒక 15 రోజుల తర్వాత నేను అరెస్ట్ చేస్తా అంటే కుదరదు. మొదటగా పెట్టిన కేసు ఏదైతే ఉన్నదో ఆ రోజు నుండే పరిగణలోకి తీసుకోవాలి. ఏ పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ అయినా అంటే బెయిల్ విషయంలో రేపు పొద్దున నిందితుడు బెయిల్ అడిగిండు, లేదు సార్ పోలీసులు ఏం చెప్తారంటే, లేదు సార్ పలానా రోజు ఈయన ఈ కేసు చేసిండు. ఆ కేసులో ఏంటంటే హైకోర్టు పరిధిలో ఉండే ఇంతకుముందు చెప్పిన జడ్జిమెంట్ల ఇదేంటంటే కొన్ని ఎర్రచందనం సంబంధించి కేసులు పెట్టారు. ఒక 18 కేసులు 19 కేసులు పెట్టారు. అయితే ముందుగా ఒక కేసులో అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ చేసినాక దాంట్లో బెయిల్ వస్తుంది, నిందితునికి బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చినాక లేదు సార్ దీంట్లో పీటీ వారెంట్ ఉన్నది. అయితే ఈ మొత్తం కేసులు ఒకటే ఇష్యూకి సంబంధించినవి కాబట్టి ఏదైతే మొదటగా అతను రిమాండ్ చేయబడ్డాడో ఆ రోజు నుండి మాత్రమే అతని రిమాండ్ పీరియడ్ అనేది కౌంట్ చేయాలనే విషయాన్ని చెప్పడం జరిగింది. సో ఎట్లా పడితే అట్లా చట్టాన్ని దురుపయోగం చేస్తాము, మా చేతిలో పెట్టుకొని మేమే ఎగ్జిక్యూటర్స్ కాబట్టి పోలీస్ ఎట్లా పడితే అట్లా ప్రయత్నం చేస్తాము అంటే కోర్టులు ఒప్పుకోవు. దీనిలో మాత్రం కనబడుతుంది మనకు. 111 పెట్టి 111 ఏ విధంగా అప్లికబిలిటీ అవుతుంది అనేది ఒక చిన్న మూల కూసిన ముసలాయన నడితే చెప్తారు. దానికి డెత్ పెనాల్టీ ఉన్నది 111కి. మరి ఇట్లా తిడితే ఇక డెత్ పెనాల్టీ అంటే ఏమంటారు, కొరియాలో ఉంటాడు కదా డిక్టేటర్ కిమ్ జాన్ టైప్ ఉన్నది ఇది.